నా నాలుకతో పాపం చేయకున్నట్టుగా నా మార్గములని జాగ్రత్తగా చూసుకుంటానయ్యా. ఎవరైనా భక్తిహీనులు నా ఎదుట వచ్చినప్పుడు నా నోటికి చిక్కముంచుకుంటానయ్యా. నేను ఏమి మాట్లాడకుండా నేను నోటికి చిక్కమేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నాలుకతో పాపం చేయకున్నట్టుగా జాగ్రత్త కాపాడుకుంటానయ్యా. భక్తి లేని వాళ్ళు, అవిశ్వాసులు, భక్తిని ఎవరైనా వస్తే ఏదైనా మాట్లాడితే నా నోరు జారిపోతుందమ్మయ్యా. నేను పొరపాటున ఇలాగ చెయ్యనని 4వ వచనంలోకి వస్తే ఏమంటాడు? యెహోవా నేను ఎట్లా చచ్చిపోతాను? నా దినముల పరిమాణము ఎంత ఉన్నది నాకు తెలుపయ్యా. నేను తెలుసుకోగలుగుతున్నానయ్యా. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. అక్కడేమో ప్రభువా నీ చిత్తం నెరవేర్చిన సంతోషం అన్నాడు. ఇక నేను పాపం చేయకుండా జాగ్రత్తగా నా నాలుకని కాచుకుంటున్నాడు. ప్రభువా నా అంతం ఎట్లుందని అడిగాడు. 10వ వచనంలోకి వస్తే ఏమంటాడు? 10వ వచనంలోకి వస్తే ఏమంటాడు? పదవచనమా? అక్కడ ఒట్టి ఊపిరి ఉన్నాను అంటొచ్చుడు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దావే కేవలం ఎవరు తెలుసా? నీ ఎంత పెట్టుంటో తెలుసా? ఎప్పుడు చచ్చిపోతామనే విషయం నన్ను అడగవద్దు. అది బలహీనమైనది, అల్పకరమైనది. కేవలం మీరు ఒట్టి ఊపిరే. హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరే. ఈ దినమంతా మీ దినాలంతా బత్తడే. దాన్ని అడగవద్దు. నేను అంత పెట్టుంటదయ్యా, నేను ఎప్పుడు చచ్చిపోతానయ్యా, నేను మధ్యాహ్నం చనిపోతానా, ఉదయం చనిపోతానా, సాయంకాలం చనిపోతానా, నా అంతం చచ్చిపోతే ఎట్టుంటుందని అడగవద్దు దావే. అది స్వల్పకరమైనది, అది బాధకరమైనది. మీరేమై ఉన్నారు తెలుసా? ఒట్టి ఊపిరి ఉన్నారంతే. నేను ఊదితే చనిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవైనా నేనైనా ఎక్కువ రోజులు భూమి మీద బ్రతకాలంటే దేవుని చిత్తసారంగా బ్రతికితేనే మనం ఎక్కువ రోజులు బతుకుతామనేది మాత్రం మనం నేర్చుకోవాలి. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టుగా ఈ భూలోకాన్ని నెరవేర్చమని ప్రార్థన చేసుకున్నామన్నాడు. ఎవరైనా ప్రభువా ప్రభు అనేవాడు పరలోకానికి వెళ్ళాడు. ప్రభు చిత్తం తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోకానికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. ఎక్కడైనా మనం ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని చిత్తం నెరవేర్తేనే భూమి మీద మనం ఎక్కువ రోజులు బతుకుతాం. ఒకసారి బబులోను నెబుకద్నెజరుకి ఒక దర్శనం వచ్చింది. దర్శనం వచ్చి బైబిల్ ఉన్నవారు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో ఏమని దర్శనం ఇచ్చాడు దేవుడు? లేదంటే 32వ వచనం చదవమ్మా. దానియేలు రాజ్యమంతా పోయింది, బబులోను నెబుకద్నెజరు రాజ్యమంతా పోయింది. ఏమి దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడాడు? ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవుల బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ 32వ వచనం అదేనా?
32 వచ్చింది చదువు, 33 వచ్చింది చదువు, 33 వచ్చింది. ఆ గడియలోనే అలాగే నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేయును. ఆకాశపు మంచు అతని దేహమును తడిచెను. అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడ చూడండి, నెజర్ అంటే ఏర్పడిన దేశం, అంటే ప్రపంచాన్ని ఏలే దేశం. అప్పట్లో అమెరికా దేశం లాంటిది. ఈ దేశంలో ఏలే వానికి పేదల మీద కానీ పేదల మీద కటాక్షం లేదు. అహంకారంతో గర్వంతో ఏలుతున్నాడు. ఒకరోజు దేవుడు దర్శనమిచ్చి గడ్డి తినిపిస్తున్నాడు. అప్పుడు గడ్డి తింటున్నప్పుడు అనుకున్నాడట, ఎవరయ్యా గడ్డి తినిపించేదంటే మహోన్నతుడైన దేవుడను నేనే. హల్లెలూయా. మానవుల రాజ్యం పైన అధికారం ఉన్నాను. ఎవరికి నేను అధికారం ఇస్తానో, ఎవరికి ఇవ్వనో, అది నేను మానవుల పైన, భూలోకముల అధికారం పైన నేనున్నాను. నెచ్చికల్ని జరిగి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు నెచ్చికల్నిజరు, అయ్యా ఈ భూలోకం పైన ఉన్న మానవుల పైన రాజ్యము ఒక అధికారి, మహోన్నతుడైన దేవుడు అధికారిగా ఉన్నాడని నాకు తెలియదయ్యా. నాకు అహంకారంతో గర్వంతో ప్రవర్తించానయ్యా. పరలోకములో ఉన్న నీ చిత్తము భూలోకములో మానవుల పట్ల, రాజుల పట్ల నెరవేర్చదనే విషయము నాకు తెలియదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడు తెలిసిన తర్వాత ఏమంటాడమ్మా? చదువు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను. ఇప్పుడు నువ్వు ఒకటి చదవమంటున్నావు. నువ్వు 23 వచ్చిన 33 వచ్చిన చదువు. 33 వచ్చిన ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతడు తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేయును. ఆకాశపు మంచు అతని దేహము తడిచెను. అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. ఆ కాలము గడిచిన పిమ్మట నేను మానవ బుద్ధి గలవాడని. నాకు ఒకప్పుడు ఇలాగ చేశాడు అన్ని. ఆ తర్వాత పోయి చదువుకొని ఇంటిపోయి అవన్నీ చెప్పాడు. తర్వాత నేను ఎవరిని మహోన్నతుడని, మానవ రాజ్యంపై అధికారిగా ఉన్నాను, ఎవరికి నేను అధికారం ఇస్తాను వానికి ఇస్తాను, ఎవరిని తీసేస్తాను అని చెప్పాడు. తర్వాత బుద్ధి మరలా అవన్నీ పోయి చెప్పిన తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడు దేవునికి? నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతమైన దేవుని స్తోత్రము చేసి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేని వారు. పరలోక సైన్యం ఎడల గాని, భూలోక నివాసుల ఎడల గాని ఆయన చిత్తము చొప్పున జరిగించిన వాడు. చెప్పబడతారు గట్టిగా. అప్పుడు నెచ్చిగలుగుతున్నాడు, అయ్యా ఈ భూలోకంలో నాకు జ్ఞానం ఉంది, నా తెలివితోనే నేను అధికారం పరిపాలిస్తున్నాను అనుకున్నానయ్యా. మహోన్నతుడా నీవు ఉన్నావు, అది నీ చిత్తసారని నాకు అధికారం వచ్చిన విషయం నాకు తెలియదయ్యా. పరలోక సైన్యములు గాని, భూలోక సైన్యములు గాని నీ చిత్తసారంగానే జరుగుతుంది కానీ మా ఇష్టసారంగా జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, పశ్చాత్తాపడి ఒప్పుకొని, ప్రభువా నా ఇష్టం కాదయ్యా, నా చిత్తం కాదయ్యా, నేను ఇష్టాసారం ప్రవర్తించానయ్యా, నీ
అధికారం ఇచ్చావు, భూలోకంలో భూరాజుగా నన్ను చేసావయ్యా, నన్ను క్షమించండి. నీ చిత్తానికి వ్యతిరేకంగా చేశాను. పరలోక సైన్యములు కానీ భూలోక సైన్యములు కానీ నీ చిత్తం నెరవేర్చదు, కానీ మా ఇష్టం నెరవేరదయ్యా, నేను గుర్తెరుగా నేను పశ్చాత్తాపడి ఒప్పుకొని పాపిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తిరిగా నేర్చుకునే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అక్కడ రాజ్యం వచ్చింది. హల్లెలూయా, గట్టి చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నీవు నిరంతరం బ్రతుకుతున్నావంటే, ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఈ రోజు ఆవశ్యకంగా ఉన్నావంటే, ఈ రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తున్నావంటే అది దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. నీ తోటి వల్ల సినిమాలు చూస్తూ, నీ తోటి వల్ల లోకాశలో పడిపోతూ లోకంలో ఉన్నావంటే దేవుడు పట్టుకోలే, దేవుని చిత్తం వాళ్ళ పట్ల నెరవేరలే. వాళ్ళకి ఎప్పుడు ఏం సంభవిస్తుందో, వాళ్ళకి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. మన దేవుడు మన జీవాన్ని, మన ప్రాణాన్ని, మన ఊపిరిని జీవపు మూటిలో కట్టి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోవంటే చచ్చిపోమను, వాడు పాడైపోవంటే పాడైపో, వాడు నాశనం అయిపోంటే నాశనం కాదు. మన ప్రాణం ఎక్కడుంది? యేసయ్య నోట్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నోట్లో ఉందమ్మా? చెప్పండి తల్లి, ఎవరి నోట్లో ఉంది? లేదా బాదం పాలు తాగితే, బాదం పప్పు తింటే స్ట్రాంగ్ ఉండి బతుకుతాం. కథ కథ కథ. దేవుడు బతికిస్తే బతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉంటే బతుకుతా, డబ్బు ఉంటే బతుకుతా, ఆహారం తింటే బతుకుతా. ఈ ఆహారం ఉంటే బతుకుతా కాదు, బతికితే బతుకుతాడు. దేవుని మాట వలన మనిషి బతుకుతాడు. దేవునికి స్తోత్రం. సాతాను రొట్టె తీసుకుని తింటే ఏమన్నాడు? సాతానా, మనిషి రొట్టెల వలన బతకడు, దేవుని మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మన ఏమై ఉన్నాం? మనం చెప్పండి, ఏమై ఉన్నాం? ఒట్టి ఊపిరి ఉన్నాము. రెండోది ఏమై ఉన్నాం? జీవమై ఉన్నాము. మూడోది ఏమన్నాం? జీవాత్మై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఊపిరైన నిన్ను జీవముగా మార్చి, నీవు ప్రాణం ఏదైతే చంపేయకుండా జీవం కూడా కట్టిపెట్టి ఆయన చిత్తానికి లోబడుతున్నట్టుగా నేను ఆయన చిత్తసారంగా నడిపిస్తున్నాడని నువ్వు గుర్తెరగా. ప్రభువా, ఒకటి వాక్యం చదివి, కీర్తన 140